గోల్డీ బౌలింగ్ వచ్చాడు. 1 బాల్ కంప్లీట్ అయింది. సింగిల్ రన్ తీశారు. ఆన్ స్ట్రైక్ రాము చింతలపల్లి. 7 balls 4 runs. ఇప్పటి వరకు 57.14 స్ట్రైక్ రేట్ ఉంది. ఫ్రంట్కి లాడడానికి ట్రై చేశాడు, బట్ బాల్ బౌన్స్ అవడం వల్ల కొంచెం పైకి వెళ్ళేసింది. కీపర్ చేతిలోకి వెళ్ళిపోయింది డైరెక్ట్. బట్ బ్యాట్గా తగులుతుందని ట్రై చేస్తున్నాడు, బట్ బ్యాట్కి తగలలేదు. సేమ్ అదే బౌలింగ్ వేస్తున్నాడు గోల్డీ. ఇప్పుడు వరకు 3 బాల్ వేసాడు, ఒక సింగిల్ రన్ మాత్రం ఇచ్చాడు. మంచి ప్లేస్లో కొట్టాడు, బట్ బాల్ మటుకు 4కి వెళ్ళలేదు. కారణం ఏంటంటే ఫాగ్ ఉండడం వల్ల బాల్ 4కి వెళ్ళలేదు. కానీ 2 runs తీశారు. ఇప్పుడు వరకు 4 balls అయినాయి. మంచి బౌన్స్ రాబట్టడానికి ట్రై చేస్తున్నాడు బౌలరు. రాము చింతలపల్లి ఆడటం కూడా ఇబ్బందిగానే కనిపిస్తుంది, ఎందుకంటే 11 balls 6 runs మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 54.55 ఉంది. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. డాట్ బాల్ వచ్చింది. స్కోర్ 35 runs మాత్రమే చేశారు 4 ఓవర్లు. ఉదయం మంచి ఉండడం వల్ల బ్యాటింగ్ చేయడం కూడా ఇబ్బంది అవుతున్నట్టుంది, అలాగే బౌలింగ్ కూడా ఇబ్బందిగానే వేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ 2 ఓవర్లు బాగా బ్యాటింగ్ చేశారు, నెక్స్ట్ 2 ఓవర్స్ కొంచెం స్లో అయ్యారు బ్యాట్స్మెన్స్ ఎందుకు. Four overs 35 runs, no loss. నరేష్ బౌలింగ్కి వచ్చాడు. 1 ball అయింది, సింగిల్ రన్ తీశారు. ఇంత బౌన్స్ రావడం ఈ బాల్ ఈ ఇన్నింగ్స్లో ఇదే ఫస్ట్ టైం అయి ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటి వరకు అలాంటి బాల్ ఎవరు వేయలేదు ఈ ఇన్నింగ్స్లో. నరేష్ మంచిగా బౌల్ చేస్తున్నాడు. 1.3 balls 7 runs మాత్రమే ఇచ్చాడు.
ఎకనామీ వచ్చేసి 4.67 ఉంది. ఇది అతనికి రెండో ఓవరు. బౌన్స్ కూడా మంచిగా రాబడుతున్నాడు. త్రీ బాల్స్ కంప్లీట్ అయినాయి. ఫస్ట్ బాల్ కూడా డాట్ బాల్ వేసాడు. నరేష్ బౌన్స్ వల్ల బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నాడు. హెల్మెట్ కూడా కాల్ చేశాడు. తేజ చూసుకుంటే 21 రన్స్ 13 బాల్కి మాత్రమే 4 4 కొట్టాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 161.54. మంచిగా ఆడుతున్నాడు. కూల్ 30 దగ్గరలో ఉన్నాడు. ఇంకా 9 రన్స్ చేస్తే కూల్ 30 అవుతుంది. కానీ రాము చంద్రబాల్ మాత్రం 15 బాల్స్కి 6 రన్స్ మాత్రమే చేశాడు. డాట్ బాల్. నరేష్ బౌలింగ్ బాగా చేస్తున్నాడు. 5 బాల్ వేసాడు. దాంట్లో 4 డాటే. ఫస్ట్ బాల్ మాత్రమే సింగిల్ ఇచ్చాడు. స్లో బాల్ వేసాడు బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేయడానికి. అలాగే బ్యాట్స్మెన్ ఆడలేకపోయాడు. బాల్ డాట్ అయింది. ఓవర్ కంప్లీట్. ఈ ఓవర్ మాత్రం ఓన్లీ 1 రన్ వచ్చింది. 5 ఓవర్లు కంప్లీట్ అయినాయి. 36 రన్స్. స్ట్రైక్ రేట్ రాము చింతలపల్లి 35.29 డ్రాప్ అవుతూ వస్తుంది. తేజ ఆర్కేటి 21 రన్స్ 13 బాల్ 4 4లు కొట్టాడు. 161.54 స్ట్రైక్ రేట్ ఉంది. కానీ రామచంద్రపల్లి కొట్టిన 6 రన్స్లో ఒక 4 కొట్టాడు. 5 ఓవర్స్ కంప్లీట్. 36 రన్స్ 0 లాస్. పవర్ ప్లే ఇంకొక ఓవర్ మాత్రమే ఉంది. మరి ఎంత స్కోర్ చేస్తారో చూడాలి పవర్ ప్లేలో. గోల్డీ బౌలింగ్ వచ్చాడు. 3వ ఓవర్ ఫస్ట్ బాల్ డాట్ బాల్ వేసాడు. ఇప్పటి వరకు చూసుకుంటే 17 రన్స్ ఇచ్చాడు. ఎకనామీ వచ్చేసి 7.85 ఉంది. తేజ 6 కొట్టాడు. రెండో బాల్ని 6గా మలిచాడు తేజ. థర్డ్ బాల్ డాట్ చేశాడు బౌలర్. తేజ ఆర్కేటి మంచి ఊపు మీద ఉన్నాడు. 15 బాల్కి 27 రన్స్ కొట్టాడు.
అందులో ఒక 6, 4 4లు ఉన్నాయి. ఇలాగే ఆడితే హాఫ్ సెంచరీ 50 రన్స్ పట్టడం పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు అతనికి. స్లో బాల్ వేసాడు బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేయడానికి, బట్ డాట్ అయింది. ఫోర్త్ బాల్ కూడా డాటే. సెకండ్ బాల్ మాత్రమే 6 ఇచ్చాడు. ఫస్ట్ బాల్ డాట్, రెండో బాల్ 6, మూడో బాల్ డాట్, నాలుగో బాల్ డాట్. ఫిఫ్త్ బాల్ డాట్. సిక్స్త్ బాల్ 1 రన్ ఇచ్చాడు గోల్డీ. టోటల్ ఈ ఓవర్లో 7 రన్స్ వచ్చినాయి. 6 ఓవర్స్ కంప్లీట్ అయినాయి, పవర్ ప్లే కంప్లీట్ అయిపోయింది. టోటల్ 43 రన్స్, బట్ 0 లాస్. ఇప్పటివరకు ఒక్క వికెట్ కూడా ఇవ్వలేదు. అటాకింగ్ ట్రై చేస్తున్నారు. కరెంట్ రేట్ వచ్చి 7.17 ఉంది. ప్రొజెక్టర్ స్కోర్ 143. ఇదే కరెంట్ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే కరెంట్ రన్ రేట్ 143 స్కోర్ చేయగలరు. బట్ T20లో ఏమన్నా కావచ్చు. ఇదే కరెంట్ రన్ రేట్ ఉండి 200 కూడా కొట్టచ్చు. నెక్స్ట్ ఇంకా 14 ఓవర్స్ ఉన్నాయి. పవర్ ప్లేలో 43 రన్స్ అంటే 6 ఓవర్స్కి నాట్ బ్యాడ్. ఇలాగే మంచిగా స్కోర్ చేస్తే 150 అబవ్ ఈజీగా కొట్టగలరు. ఈ గ్రౌండ్ మీద 150 అబవ్ 160 అంటే మ్యాక్సిమం చేజ్ చేయొచ్చు. బట్ వీళ్ళు ఎంతవరకు కట్టడి చేస్తారనేది చూడాలి. కీపర్ అప్పీల్ చేశాడు. బాల్ బ్యాట్ తగిలింది అనుకుంటున్నాడు అనుకుంటా. రెండో బాల్ కూడా డాట్ అయింది. మూడో బాల్ కూడా డాట్ చేశాడు బౌలర్ జితేందర్ కుమార్. ఫస్ట్ ఓవర్లో మాత్రమే 12 రన్స్ ఇచ్చేసాడు. సెకండ్ ఓవర్లో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఫస్ట్ వికెట్ డౌన్ అయింది. తేజ ఆర్కేటి
28 రన్స్ 23 బాల్స్. ఇందులో 4 4లు 1 6 ఉంది. స్ట్రైక్ రేట్ 121.74. మంచిగా స్కోర్ చేశాడు పవర్ ప్లేలో. బట్ షార్ట్కి ట్రై చేసి కన్ఫ్యూజ్ అయ్యాడు బాల్. బట్ సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ నుంచి వికెట్ కోసమే ట్రై చేస్తున్నాడు జితేందర్ కుమార్. 4వ బాల్లో ఛాన్స్ వచ్చింది, సద్వినియోగం చేసుకున్నాడు. షోయబ్ అహ్మద్ గ్రీజ్లోకి వచ్చాడు, స్ట్రైక్లో ఉన్నాడు. ఇంకా ఈ ఓవర్ 2 బాల్స్ మాత్రం మిగిలి ఉన్నాయి. ఫిఫ్త్ బాల్ కూడా డాట్ అయింది. ఈ ఓవర్లో